కోటలోకి ఎవరైనా రావాలని చూస్తే వాళ్ళు ఖాళీ బూడిదైపోతారు. అక్షయ్‌ను రప్పిస్తాను. ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను. నువ్వు అంతగా టెన్షన్ పడకు మాయా. బయలుదేరు అని వసీకర మాయతో చెప్తూ ఉంటుంది. ముక్కు పుడక నీకంటే ముందు నేనే సొంతం చేసుకుంటాను అని చెప్పి మాయ వసీకర వైపు చూస్తూ మనసులో అనుకుంటూ కోటలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. మరోవైపు రిపోర్టర్ తన భార్య ఇద్దరూ కలిసి కోటను ఫోటోలు తీస్తూ ఉంటారు. రిపోర్టర్ కొంచెం ముందుకు వెళ్ళేసరికి మంటలు ఎగసి పడుతూ ఉంటాయి. ఏమండి, పదండండి వెళ్ళిపోదాం. బ్రతికుంటే ఇలాంటి వీడియోలు ఫోటోలు చాలానే తీసుకోవచ్చు. ఈ కోట చాలా భయంకరంగా ఉంది. చూడండి మంటలు ఎలా ఎగసి పడుతున్నాయో. పదండండి పోదాం అని రిపోర్టర్ భార్య రిపోర్టర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా మాయ కోటల నుంచి వస్తూ ఉంటుంది. మాయను రిపోర్టర్ అతని భార్య ఇద్దరూ కూడా చూస్తారు. ఈవిడ అవని గారింట్లో ఉంటుంది కదా, ఈ కోటలోకి ఎవరికి ప్రవేశం లేదని అందరూ అంటున్నారు. మరి ఈవిడ మాత్రం కోటలోకి ఎలా వెళ్ళింది అని చెప్పి రిపోర్టర్ అతని భార్య ఇద్దరూ కూడా మాయ కోటలో నుంచి బయటికి రావటం వాళ్ళ కెమెరాల్లో షూట్ చేస్తూ ఉంటారు. ఇక రిపోర్టర్ అతని భార్య అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా మాయ వాళ్ళని చూస్తుంది. ఏయ్, మీరు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా? సూర్యాస్తమయం కంటే ముందే మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాం కదా అని మాయ రిపోర్టర్ని అడుగుతూ ఉంటుంది. కోటలోకి ఎవరికి ప్రవేశం లేదు, కానీ మీరు మాత్రం కోటలోకి ఎలా వెళ్ళగలిగారు అని చెప్పి రిపోర్టర్ మాయను అడుగుతూ ఉంటాడు. అవన్నీ నీకు అనవసరం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ ప్రాణాలు దక్కుతాయి అని చెప్పి మాయ అంటుంది. మా వారు ఇందాక ఒక అడుగు ముందుకు వెళ్ళేసరికే కోటలో నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. నువ్వు అంత సునాయాసంగా కోటలోకి వెళ్ళి తిరిగి వస్తున్నావంటే కోటలో జరుగుతున్న విషయాలకు నీకు ఏదో సంబంధం ఉంది. ఈ విషయాన్ని వెంటనే ఊరి వాళ్ళకు చెప్తాం అని రిపోర్టర్ అతని భార్య ఇద్దరూ కూడా కోట దగ్గర నుంచి వెళ్తూ ఉంటారు. ఆగమన్నానా? ఎందుకు మీ ప్రాణాలను పోగొట్టుకోవాలనుకుంటున్నారు? ఆగండి అని మాయ పిలుస్తూ ఉంటుంది. మాయకు దొరకకుండా రిపోర్టర్ అతని భార్య అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా మాయ ఒక్కసారిగా ఎదురుగా వచ్చి నుంచుంటుంది. ఇక రిపోర్టర్ అతని భార్య వెనక్కి తిరిగి మళ్ళీ పారిపోబోతూ ఉండగా మాయ ఒక పెద్ద కర్ర తీసుకొని రిపోర్టర్కు విసిరేస్తుంది. దాంతో రిపోర్టర్ తల నుంచి రక్తం వస్తూ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఏమండి, కళ్ళు తెరవండి, మనం వెళ్ళిపోదామండి అని చెప్పి రిపోర్టర్ భార్య రిపోర్టర్ని పిలుస్తూ ఉంటుంది. ఎంతసేపటికి రిపోర్టర్ కళ్ళు తెరవకపోవడంతో ఇక మాయ ఇంకొక కర్ర తీసుకొని రిపోర్టర్ భార్యను కూడా కొడుతుంది. ఆవిడ కూడా తల నుంచి రక్తం వస్తూ అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా మీ ప్రాణాలను పోగొట్టుకున్నారు. మీ ఇద్దరి ప్రాణాలను ఎలా యూజ్ చేసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మార్నింగ్ అవుతుంది. రిపోర్టర్ భార్య రిపోర్టర్ ఇద్దరు కూడా తల నుంచి రక్తంతో చచ్చిపడి అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఊరి వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకుంటారు. ఊరి గురించి కొన్ని విషయాలను అందరికీ తెలియజేద్దామని ఎంతగానో తాపత్రయపడి ప్రాణాలను వదిలేశారు అని జగన్నాథం పల్లెటూరి ప్రజలకు రిపోర్టర్ గురించి అతని భార్య గురించి చెప్తూ ఉంటారు. అయ్యో, వీళ్ళు చచ్చిపోయారా? వీళ్ళను సూర్యాస్తమయం కంటే ముందే ఈ ఊరు నుంచి వెళ్ళిపోమని చెప్పాం, కానీ వీళ్ళెందుకు కోట వైపు వచ్చారు అని చెప్పి అవని అంటుంది. అవని ఎంతగానో హెచ్చరించింది. అవని మాటను వీళ్ళు వినిపించుకోలేదు అని ప్రసాదరావు అంటాడు. నీది నోరా లేకపోతే ఇంకేమైనానా అని చెప్పి వసంత్ అంటుంది. ఎందుకు మా అమ్మ పైన ఎప్పుడు నోరు పారేసుకుంటూ ఉంటారు అని చెప్పి అక్షయ వసంతను అంటూ ఉంటుంది. ఇక్కడ ఉంటే వాళ్ళ ప్రాణాలు పోతాయని మీ అమ్మ తన నోటితో తనే అన్నది. అది మంచి నోరు కాదు కాబట్టే కదా వాళ్ళు ప్రాణాలు పోయాయి అని వసంత అంటూ ఉంటుంది. ఇక చాలు, నోరు మూస్తారా? సందు దొరికితే అవని మీదకు ఎలా గొడవ కొద్దామా అని చూస్తూ ఉంటారు అని చెప్పి శ్రీకర్, నిహారిక, వసంత కృష్ణబాబులను హెచ్చరిస్తాడు. వీళ్ళు కోటలోకి అడుగు పెట్టాలని చూసినట్టున్నారు. లోపల ఉన్న దుష్ట శక్తి వీళ్ళను చంపేసినట్టుంది అని పల్లెటూరి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎలా చనిపోయారో నేను చెప్పనా? రాత్రి సమయంలో వీళ్ళు కోట వైపు వెళ్ళటం నేను చూశాను. ఈ సమయంలో కోట వైపు వెళ్ళటం మంచిది కాదు, దుష్టశక్తి మీపై దాడి చేస్తుందని నేను ఎంతగానో చెప్పాను, కానీ వాళ్ళు నా మాట వినిపించుకోలేదు. నేను తిరిగి వెనక్కి వచ్చేశాను. వీళ్ళు కోటలోకి వెళ్ళాలనే ప్రయత్నం చేసే ఉంటారు. దుష్టశక్తి వీళ్ళపై దాడి చేసి చంపేసినట్టుంది అని మాయ పల్లెటూరి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. నిజమేనమ్మా నువ్వు చెప్పింది, చూస్తుంటే అదే కనిపిస్తుంది అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా కూడా మాయ మాటను నమ్మినట్టుగా చెప్తూ ఉంటారు.
అసలు నువ్వు ఈ ఊరి దానివే కాదు. ఈ ఊరి వాళ్ళే కోట వైపు రావటానికి భయపడతారు. నువ్వు మాత్రం రాత్రి సమయంలో కోట వైపు ఎందుకొచ్చావు అని చెప్పి అవని మాయను అడుగుతూ ఉంటుంది. ఈ అవని మామూలుది కాదు. అనవసరంగా వీళ్ళను కోట వైపు చూశానని చెప్పి నేను ఇరుక్కుపోయానే అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అవునమ్మా, అవని అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఆఫీస్ వర్క్ చేయించుకోవాలని చెప్పి ఈ ఊరికి వచ్చావు. ఆ విషయం వదిలేసి కోట వైపు ఎందుకు వచ్చావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఈ ఊరి సమస్యను చూసిన తరువాత నేను ఈ ఊరి సమస్యకు పరిష్కారం చూపిద్దామనిపించింది. అంతేకాదు, జగన్నాథం గారు ముక్కు పుడక ఎవరికి దొరికితే వాళ్లే పూజలు ప్రసాదాలు చేయటానికి అర్హులని కూడా చెప్పారు కదా. కోటలో ఉన్న ముక్కు పుడకను తీసుకురావటానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను అని చెప్పి మాయ అంటుంది. చూడమ్మా మాయ, నువ్వు అసలు ఈ ఊరి మనిషివే కాదు, ఈ ఊరికి సంబంధించిన దానివే కాదు. నీకు ముక్కు పుడక దొరికినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ ఊరి వాళ్ళకు ముక్కు పుడక దొరికితేనే పూజలు ప్రసాదాలు చేసే అవకాశం ఉంది. ఇకెప్పుడు కూడా ఆ ముక్కు పుడక గురించి ఆశ పెట్టుకోకు, ఆలోచించకు అని చెప్పి జగన్నాథం మాయతో చెప్తూ ఉంటాడు. సరేనండి, మీరు చెప్పింది నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఇక నేను ముక్కు పుడక దొరికినా కూడా అవనికి అప్పచెప్తాను అని చెప్పి మాయ అంటుంది. ఏయ్ మాయా, నువ్వు చెప్పిన మాటలతో పల్లెటూరి వాళ్ళను నమ్మించగలుగుతావేమో, కానీ నేను నిన్ను నమ్మను. నువ్వు కోట వైపు వెళ్ళావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి అవని అంటుంది. అవని, ఎందుకు నన్ను ఎప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటావు? నేను మీ మంచి కోరే అన్నీ చేస్తున్నాను అని చెప్పి మాయ అంటుంది. అవును, మాయ ఎంత మంచిగా ఆలోచించినా ఈ అవని మాయను మాత్రం ఎప్పుడు అపార్థం చేసుకుంటూనే ఉంటుంది అని చెప్పి నిహారిక అంటుంది. ఆ మాయ మాటలను పక్కన పెట్టి ఒక్కసారి ఇక్కడ చచ్చిపడి ఉన్న శవాలను చూడండి. వీళ్ళు కోటలోకి అడుగు పెట్టాలనుకుంటే ముందు కోటలోకి వెళ్లకుండా మంట అడ్డుపడుతుంది కదా, కానీ వీళ్ళు కోటకి దూరంగా చచ్చిపడి ఉన్నారు. వీళ్ళను చూస్తుంటే కోటలోకి అడుగు పెట్టబోతూ ఉండగా దుష్టశక్తి వీళ్ళను చంపినట్టుగా లేదు, ఎవరో కావాలని వీళ్ళపై దాడి చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అవని అంటుంది. అమ్మ అవని, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా అని జగన్నాథం అంటూ ఉంటాడు. అంతేకాదు, ఊరిలో చాలా మంది చనిపోయారు. వాళ్ళంతా కూడా రక్తం కక్కుకొని చచ్చిపోయారని మీరే చెప్పారు. కాసేపటికి వాళ్ళ ఒళ్ళంతా కూడా నలుపు రంగులోకి మారిందని చెప్పారు. కానీ వీళ్ళు రక్తం కక్కుకొని చచ్చిపోలేదు, ఎవరో దాడి చేస్తే చచ్చిపోయినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళ శరీరం కూడా నలుపు రంగులోకి మారలేదు. మీరు కాస్త ఆలోచించి మాట్లాడండి అని అవని పల్లెటూరి వాళ్ళకు చెప్తూ ఉంటే, అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. నీ కూతురు నువ్వు ఎంతగానో కష్టపడుతున్నారు ఊరి కోసం, మీకు అంతా మంచి జరగాలమ్మా అని పల్లెటూరి ప్రజలు అవనితో అంటూ ఉంటారు. వామో, ఇక్కడే ఉంటే ఇది నా మెడకు చుట్టుకునేలా ఉంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని మాయ మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అవని మాయకు ఎదురుగా వచ్చి నుంచుంటుంది. ఏ మాయ, నువ్వు చెప్పిన మాటల్లో పల్లెటూరి ప్రజలు నమ్మారు, కానీ నేను నమ్మను. నాకు నీపైనే అనుమానంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పమంటావా? వీళ్ళు రాత్రి నిన్ను కోట దగ్గర చూసుంటారు, అందుకే వీళ్ళపై నువ్వే దాడి చేసి చంపావు అని చెప్పి అవని మాయను అంటూ ఉంటుంది. అవని, నువ్వు చూసినట్టు మాట్లాడతావేంటి? నన్ను అపార్థం చేసుకోకు అవని అని మాయ చెప్తూ ఉంటుంది. అపార్థం చేసుకోవట్లేదు, నా మనసు బలంగా చెప్తుంది. లోపల ఉన్న దుష్టశక్తికి నీకు సంబంధం ఉంది. నువ్వు కోటలోకి వెళ్ళావు, ఆ విషయం రిపోర్టర్లు చూశారు, అందుకే వాళ్ళను చంపావు. ఈ విషయం త్వరలోనే నిరూపిస్తాను, నిన్ను ఊరంతా కూడా అసహించుకునేలా చేస్తాను అని చెప్పి అవని మాయకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ముక్కు పుడక నాకు దొరికితే ఎలాంటి ఉపయోగం లేదని జగన్నాథం గారు చెప్పారు. ఈ అవని చూస్తేనేమో నా పైనే ఇంకా అనుమానంతో మాట్లాడుతుంది. ఈ ఊరితో ఏదో ఒక సంబంధం పెట్టుకుంటాను, ముక్కు పుడకను సొంతం చేసుకొని ఈ ఊరిని, ఈ ప్రపంచాన్ని శాసిస్తాను అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు జగన్నాథం మనవడు పల్లెటూరికి వస్తాడు. జగన్నాథం చాలా సంతోషంగా, ఒరే రవీంద్ర, నువ్వు జాబ్ చేసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఊరి పరిస్థితి అసలే బాలేదు. రాత్రి సమయంలో కూడా రిపోర్టర్ అతని భార్య కోటకు దగ్గరలో గాయాలతో చచ్చిపోయారు. దుష్టశక్తి వాళ్ళపై దాడి చేసి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. తాతయ్య, మీరు కంగారు పడకండి, నాకేం కాదు అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. అన్నీ బాగుండుంటే ఈ పాటికి ఈ సంవత్సరం నీకు ఒక మంచి అమ్మాయిని చూసి నీ చేత తాళి కట్టిద్దామనుకున్నాను, కానీ ఊరి పరిస్థితి ఏమో ఇలా ఉంది అని చెప్పి
జగన్నాథం రవీంద్రతో చెప్తూ ఉంటాడు. అక్కడ నా ఫ్రెండ్స్‌ది ఇదే గొడవ. ఇక్కడ నీది ఇదే గొడవ తాతయ్య. నా పెళ్లి తప్ప ఇంక మీకు ఎలాంటి ఆలోచన లేదా అని రవీంద్ర అడుగుతూ ఉంటాడు. ఈ ముసలి వయసుకి ఇంకేం ఆలోచన ఉంటుందిరా? నీ చేత ఒక అమ్మాయి మెడలో తాళి కట్టించి 4 అక్షంతలు వేసి నా కళ్ళు ముయ్యాలనుంది అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు తాతయ్య. మీరు అలా మాట్లాడకండి అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. నీకోసం ఎక్కడో ఒక చోట ఒక అమ్మాయి పుట్టే ఉంటుందిరా అని జగన్నాథం రవీంద్రతో చెప్తూ ఉంటాడు. అప్పుడు మాయను మనకు చూపిస్తూ ఉంటారు. మరోవైపు కృష్ణబాబు స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు చేసుకొని భయపడుతూ ఉంటాడు. నిహారిక వసంత కృష్ణబాబు దగ్గరకు వెళ్ళి ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది, అలా బయటికి వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటారు. వల్ల కళ్ళలోకి వెళ్దామా అని కృష్ణబాబు అంటాడు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అని వసంత అడుగుతూ ఉంటుంది. చెట్టు పూర్తిగా నలుపు రంగులోకి మారేసరికి ఊరు వల్లకాడవుతుందని స్వామీజీ చెప్పారు. మనం వెంటనే సిటీకి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు అని కృష్ణబాబు అంటాడు. ఊరి జనాలంతా కూడా మనం భయపడి పారిపోయామనుకుంటారా అని వసంత అంటుంది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మన ప్రాణాలను కాపాడుకోవడమే మనకు ముఖ్యం అని కృష్ణబాబు అంటాడు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని శ్రీకర్ బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అక్షయ్ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. బాబా ఎంతో కష్టపడి మనం జగన్నాథం గారి దగ్గర నుంచి కోటకు సంబంధించిన తాళాన్ని సంపాదించాము. కానీ స్వామీజీ కోటలోకి వెళ్ళటానికి ఇది కరెక్ట్ సమయం కాదని చెప్పారు. నువ్వు కంగారు పడకు, అత్తయ్యను సేఫ్గా ముక్కు పుడకను సేఫ్గా బయటికి తీసుకొస్తాను బావా అని చెప్పి అవని అంటుంది. వీలైనంత తొందరగా అమ్మను కాపాడుకోవాలి అవని అని శ్రీకర్ అంటాడు. మామయ్య వల్ల పెళ్లి రోజు వచ్చే 15వ తారీఖు, ఆలోగా అత్తయ్యను ముక్కు పుడకను కాపాడి బయటికి తీసుకొచ్చి ఊరి అందరి కళ్ళల్లో సంతోషం చూస్తాను బావా, నన్ను నమ్ము అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా అక్షయ్ చాటుగా ఉండి వింటూ ఉంటుంది. నాగమ్మ చిలకమ్మల దగ్గరకు అక్షయ్ వెళ్ళి ఈ ఊరికి పట్టిన సమస్య వదిలిపోయి ఊరి సంతోషంగా ఉండాలంటే అమ్మవారి వరప్రసాదమైన ముక్కు పుడక అమ్మవారి చెంతకు చేరాలి. అందుకు నా ప్రాణం పోయినా కూడా నేను వెనకాడను. కోట దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి అక్షయ చిలకమ్మ నాగమ్మలకు చెప్తుంది. చిలకమ్మ నాగమ్మ అక్షయ ముగ్గురు కలిసి కోట దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరోవైపు వసీకర కోటలో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.